నమస్తే అండి, మీరులోకి స్వాగతం. మా స్వీట్ తల్లిని తీసుకునండి కొల్లెటికోట వెళ్దామని బయలుదేరాం అనమాట. కొల్లెటికోట వెళ్తున్నామండి. కాస్త లేట్ అయింది, పొద్దుటే వెళ్దాం అనుకున్నది అలా 9 అయిపోయిందండి. 6ంటికి బయలుదేరదాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. పాపకు స్నానం అది చేయించడానికి లేట్ అయిపోయింది. సరే అని కారే కదా, పెందలాడెళ్ళి పెందలాడ వచ్చి వద్దామని బయలుదేరాము. మా చింతలు చూసారు ఎలా ఉందో ఆ స్వీట్ తల్లి. తల కూడా హారలేదండి, అలా క్లిప్ పెట్టేసుకుని బయలుదేరాను అనమాట. ఇదిగోండి కారులో బయలుదేరాం. చాలా బాగుంటుందండి, కొల్లేటి అందాలని చాలా బాగుంటాయి. కానీ పిట్లు అవి కూడాను కొంగలు అవి వస్తాయండి. కొంగలు అవి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అది ఇంకా లోపలికి వెళ్ళాలండి. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. 1 గంట అయిపోయిందండి మేము మళ్ళీ వెనక్కి తిరిగి బయలుదేరేటప్పటికే. ఇంకా అందుకని అవన్నీ చూపించలేకపోయినా ఒకరోజు ప్రత్యేకించి వెళ్తామండి. మళ్ళీ సీజన్లో వస్తాయండి. ఇది మామూలుగా వచ్చే పక్షులు వేరనమాట, శీతాకాలం వచ్చే పక్షులు వేరుగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి అసలు. ఒకసారి మీకు విడిగా మళ్ళీ నేను ఆ వీడియో చేస్తాను, కొల్లేటికోట వీడియో అనమాట. ఇదిగోండి అటు ఇటు కూడా చేపల చెరువులు అవి ఉంటాయి అన్నమాట. పెలికాన్ పక్షులు అనేవి వస్తాయండి. ఇంతలా ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి 5 కేజీలు 6 కేజీలు ఉంటాయి అన్నమాట. అలా అంత బరువు ఉంటాయండి, చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద పక్షులు వస్తాయండి. వాటికి మళ్ళీ విడిగా గూళ్ళ కడతారనమాట అక్కడ కొల్లేట్లో. వాటికి సంరక్షణ వేరుగా ఉంటుందండి. వాటికి స్తంభాల్లా కట్టండి, గూళ్ళ కట్టేస్తే అవి ఆ గూట్లో ఉండండి గుడ్లు పెట్టేసి పిల్లలు అయ్యి వచ్చాక వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వస్తాయండి, అవి చాలా బాగుంటాయి. మేము వెళ్ళేటప్పటికే కొల్లేటికోట అటు ఇటు చేపల చెరువులు అని చెప్పాను కదండి. ఆ చేపల చెరువు దగ్గర కట్టుబడి ఉంటుంది అనమాట. అంటే చేపలు రొయ్యలు అవన్నీ కూడా పట్టుబడుతున్నారు అన్నీను. మీకు ఊరికనే దారి చూపిద్దామని అలా తీసాం అనమాట. మీకు బోర్ అనిపిస్తే తీసేయండి. కానీ చాలా బాగుంటుందండి కొల్లేటికోట అనేది. అక్కడ చాలా సినిమాలు కూడా తీశారు. కొల్లేటి కాపురం అని కృష్ణ సినిమా తీశారండి. ఇంకా 2-3 సినిమాలు తీశారనమాట. చూసారా, అవన్నీ కూడాను పక్షుల కోసం. అంటే చేపల చెరువులే కానండి, పక్షులు కూడా వచ్చి నివసిస్తాయి అన్నట్టుగా పెడతారనమాట. చాలా చేపలు కూడా వేసవి కాలానికండి ఎండగా తట్టుకోలేక చచ్చిపోయి పైకి తేలినాయండి ఆ చేపలని. నేను కొంచెం బాధ అనిపించింది, పాపం చేపల రైతులకు కూడా ఇబ్బందే కదా అనిపించింది. కొల్లేటికోట కొంచెం దగ్గరేనండి మాకు. ఇదిగో ఇక్కడ ఇప్పుడు నేను చూపించాను కదండి, ఆర్చిలా ఉంది ముఖద్వారం, అటు నుంచి బాగుందండి అంతాను. ఉట్టిన మీకు దారి కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో అటు ఇటు కూడా చూపిస్తున్నానండి అదనమాట. ఇవన్నీ కూడా ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితేనండి ఇవన్నీ కూడా తామర పువ్వులు అలా ఉండేయండి. ఇంకా ఎక్కువగా ఉండేవి చెరువులు అయ్యాను. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అనమాట. ఎక్కడికక్కడ ఎండిపోయినట్టుగా అయిపోయినాయండి. ఆక్రమించుకున్నారు కూడా చాలా వరకు. చాలా బాగుంటుందండి కొల్లేరంతా. అమ్మవారి దగ్గర కూడా చాలా బాగుంటుందండి. వెళ్తున్నాం కదా చూపిస్తాను. ఇవన్నీ చేపల చెరువులండి. పక్షులు వచ్చి అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఇక్కడే చాలా పక్షులు వచ్చినాయండి. అసలు సిలిగాన మొత్తం పక్షులన్నీ అక్కడే ఉన్నాయండి. ఇంత లావన 5 కేజీలు ఉన్నాయన్నమాట. మేము దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్న లోపు వెళ్ళిపోతున్నాయండి. ఎలా అయితేనే కొంచెం కొంచెం తీసాము కానీ మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. కారు ఆపేదామంటే అండి ఏమి ఎండండి అసలు. బాబోయ్ చంటిపిల్ల ఉంది కదా అని ఇంకా కారు ఆపామనుకోండి మళ్ళీ ఆ వేడంతా కారులోకి వెళ్ళిపోద్ది బాబోయ్ అనేసి ఇంకా అలా వెళ్తూ ఉండగానే తీసాం అనమాట. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే చూసేసే ఉంటారండి, మిగతా వాళ్ళకి తెలియదు కదా. పైడిచింతలపాడు, గుడివాకలంక అవన్నీ తగులుతాయండి. ఇటు 2 దారులు ఉన్నాయండి. కైకలూరు నుంచి వెళ్ళొచ్చు, చాటపురం మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమేమో చాటపురం మీద నుంచి వెళ్ళామండి. పడవలు కూడా వేసుకుని వెళ్తారనమాట. చేపలకి మేత వేయాలన్నా రొయ్యలకి మేత వేయాలన్నా పడవలు ఉపయోగిస్తారండి.
ఇదంతా చేపల పట్టుబడి అంటారండి. చేపలు పట్టేసి మొత్తం ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట, ముంబై అటుకేసి వెళ్తాయండి. అదిగో గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంకా రాలేదండి, గుడి ప్రాంగణంలోకి వస్తున్నామండి, వెళ్తున్నాం అనమాట, ఊళ్ళోకి వచ్చాము. ఎక్కడ చూసినానండి గుడులు ఎక్కువగా, శివాలయాలు, గుడి, చర్చిలు ఇవి ఎక్కువ ఉన్నాయండి. జనాలు కూడా ఎక్కువ మంది కదా. ఇదిగోండి గుడి ప్రాంగణం అనమాట. వచ్చేసామండి గుడి దగ్గరికి. చాలా బాగుందండి అసలు. మా పిల్లలు చిన్నప్పుడైతేనండి కొల్లేటి కోట వస్తే మాకు అమ్మవారి గుడి ఒక్కటే ఉండేదండి, చుట్టుపక్కల ఇంకేం ఉండేది కదనమాట. ఇసుకతోటి మొత్తం చుట్టూరు కూడాను అదే చిన్న చిన్న షాపులు లాంటివి ఉండేయండి అంతే. కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి, చెప్పలేను అంత బాగా డెవలప్ చేశారనమాట. చిన్న తిరుపతిలో ఎలా డెవలప్ చేశారో అలాగే ఇక్కడ సేమ్ అలాగే డెవలప్ చేశారండి. చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలు పెట్టించారనమాట. చాలా బాగుందండి. అమ్మవారికి ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని రూపాలు చెక్కించారనమాట. ఇంకా పని జరుగుతుందండి, పని పూర్తవలేదు. ఇంకా మా కోడల్ని తీయమన్నాను అనమాట వీడియో. ఇంకా మేము వెనకాల వస్తున్నాము, మా కోడలు తీస్తుందండి, ఇదంతా మా కోడలు తీసిందనమాట. చుట్టూను ఆట బొమ్మలు అవి షాపులు కూడా చాలా బాగా పెట్టారండి, ఒకప్పుడు అలా లేవన్నమాట. చాలా బాగున్నాయండి. అమ్మవారి విగ్రహాలు కానీ అమ్మవారి రూపాలు కానీ చాలా బాగా చెక్కారండి. మనిషి చక్కగా జీవకళలాగా చెక్కారనమాట. చాలా బాగున్నాయి. ఎవరన్నా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది అసలు. అమ్మవారి మహిమ అంటే చెప్పక్కర్లేదనమాట. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నానండి, మనవరాలు పుట్టాక వస్తాను అనుకున్నాను. ఇంకా అలాగా ఇంకా వచ్చామన్నమాట. మొన్నేమో చిన్న తిరుపతి వెళ్ళాం కదా, ఇప్పుడేమో కొల్లేటి. కోటకి వెళ్ళాం అనమాట. మామూలుగా అయితే ఏటను వేసుకోవాలండి, కానీ టైం కుదరక మేము కోళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాము. ఏటను మళ్ళీ సంక్రాంతికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని ఆగామండి. ఇదిగో గుడిలోకి వెళ్తున్నాం అనమాట, అమ్మవారి గుడిలోకి. అవన్నీ తీసాక గుడి లోపలికి వెళ్తున్నాం. కోడిని మా వారు పట్టుకున్నారు. ఒక కోడి మల్లుడు గారు వాళ్ళది, ఒక కోడి మాదనమాట. అప్పుడు ఎంత ఫ్రీగా ఉండేదోనండి గుడి. ఇలా పెట్టడాలు కానీ టికెట్స్ కానీ ఏం ఉండే కాదు. వెళ్ళడం చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారికి మనమే అన్నీ చేసుకోవచ్చు అనమాట, అలా ఉండేదండి. ఇప్పుడు అలా లేదు, బాగా మారిపోయింది మొత్తం. మా పాప ఎత్తుకుందండి మా మనవరాల్ని. అదిగా మా పాప, మా అల్లుడు గారు, మా వారండి. ఇంకా అంటే అమ్మవారిని చూపించడానికి లేదనమాట, పర్మిషన్ లేదు. ఇంకా అందుకని మామూలుగానే ఇంకా దర్శనం అది చేసేసుకునండి ఇంకా వచ్చేసాం అనమాట బయటికి. అమ్మవారి గుడి దగ్గర ఆవులు అవి ఉన్నాయన్నమాట. అవి ప్రసాదం అరటిపళ్ళు పెట్టమనండి, వెనకాల వచ్చేస్తున్నాయండి. అక్కడికి మా బాబు కొని పెట్టాడనమాట. అరటికాయలు కొన్ని పెట్టాడు, కొన్ని అరటిపళ్ళు, కొన్ని ప్రసాదంగా వచ్చినాయి కూడా పెట్టాడండి. ఆయన వెనకాలే వచ్చినాయండి. అంటే కొమ్ములు ఉండడం వల్ల కొమ్ము విసురుద్దేమో అని భయం వేసిందనమాట. మామూలుగా ఇంకా వాటికి ఆకలేసండి, అరటిపళ్ళు వాటి కోసం వస్తున్నాయి అన్నమాట మనుషుల దగ్గరికి.
అలా అనమాట. ఇంకా ఇవన్నీ అమ్మవారి రూపాలు అంది. మీకు కనిపిస్తున్నాయా లేదా నాకు తెలియట్లేదు, కానీ చాలా బాగున్నాయి. ఇదిగోండి సరస్వతి అమ్మవారు. మొత్తం అన్నీ అండి, అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు కూడా చెక్కించారనమాట. పేర్లు కూడా రాయిస్తారంటండి. పేర్లు ఇంకా రాయించలేదు, మొదలు పెట్టారు కదా, అవుతూ ఉన్నాయన్నమాట. రూపాలు మాత్రం మొత్తం అయిపోయినాయండి. పేర్లు రాయాలి ఇంకా అమ్మవారు ఏ అమ్మవారు ఏంటన్నది అనేది. నాకు చెయ్యి కొంచెం వణికిందండి ఎందుకునో ఆ రోజు. అంటే టిఫిన్ ఏం చేయకుండా వెళ్ళాం కదా, కొంచెం ఉపవాసంలో ఉండండి, వణుకుతుందన్నమాట చెయ్యి కొంచెం. అందుకనే కొంచెం వణికిన షేక్ అయినట్టుగా వస్తుందండి. ఆ రోజున అమ్మవారికి నైవేద్యం పెడతారంటండి. నైవేద్యం తీసుకొస్తున్నారు, అది చూపిద్దాంలే అనే ఉద్దేశంతో అలా పట్టుకున్నానండి. అలా పట్టుకున్నాను, నాకు తెలియకుండానే చేయి వణికేస్తుంది అనమాట. ఇంక సరే అని మా కోడలికి ఇచ్చాను తీయమ్మ అని. అమ్మవారికి మేళతాళాలతో తీసుకొస్తారండి నైవేద్యం, చాలా బాగుంటుంది అది కూడా. చూడాల్సిందేనండి. అంటే అండి ఇదివరకు ఆదివారం గురువారం అట్లా వచ్చేవారు అనమాట భక్తులు. ఇప్పుడు అలా కాదండి, ప్రతిరోజు వస్తున్నారండి. ప్రతిరోజు అసలు ఖాళీ ఉండట్లేదంట. కొల్లేటి కోటని కాపలా కాసేవారంటండి అమ్మగారు ఒకప్పుడు. అమ్మవారు అంతా కూడా ఇప్పటికి కూడాను అమ్మవారు రాత్రిపూట కొల్లేటి కోటని కాపలా కాయటానికి తిరుగుద్ది అని చెప్తారండి. నిప్పులు కుండ పట్టుకుని చేతిలో వేపాకు పట్టుకొని తిరుగుద్ది అంటండి అమ్మవారు, మొత్తం ఊరంతాను తిరిగి కాపలా కాస్తుందంటండి, అలా అని చెప్తారనమాట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా తెలియదండి, అలా చెప్తారు. మరి గజ్జల చప్పుడు అవుతుంది రాత్రిపూట అంటారు. ఇంకా చాలా కథలుగా చెప్తారండి కొల్లేటి కోట గురించి. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. చాలా మహిమగల దేవత అన్నమాట అండి. వస్తున్నారండి, ఇప్పుడప్పుడే నైవేద్యాలు తీసుకుని వస్తున్నారు. అదిగోండి పూజారి కూడా బయటకు వచ్చాడు కదా, మహా నైవేద్యం అనమాట అండి. అందుకనే మేళతాళాలతోటి తీసుకొస్తున్నారు. అదిగోండి వస్తున్నారు అనమాట. అలా మేళతాళాలతోటి నైవేద్యం తీసుకొస్తున్నప్పుడు కొంతమందికి అమ్మవార్లు కూడా వస్తారండి ఒంటి మీదకి, అలా వచ్చారనమాట. కానీ నేను అదంతా వీడియో తీయలేదండి. అసలు అమ్మవారి ముఖాకృతులు కూడానండి ఎంత బాగా చెక్కారో అండి. జీవకళ అలా ఉట్టిపడుతుంది అనమాట, అంత బాగా తీశారు. ఇవన్నీ నేను తీసినాయండి. కొంచెం షేక్ అవుతున్నాయి కదా, చేయి వణుకుతుందని చెప్పాను కదండి, అలా అనమాట. ఇవన్నీ కూడా నేను తీసినవి, కొంచెం షేక్ అవుతున్నాయి, ఏమనుకోకండి. అంటే ఆవు వస్తుంది కదండి, దాని గురించి మేము కొంచెం దూరంగా జరగాల్సి వస్తుంది. ప్రసాదం కోసం మా దగ్గరకు వచ్చేస్తుందండి ఆవు. శిల్పకళ సంపద చాలా బాగుందండి, చాలా బాగా చెక్కించారు. ఎవరో చీకటిగా పడుతుంది, డెవలప్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగా డెవలప్ చేస్తారు. బాగానే వస్తున్నాయి. స్తంభాల మీద కూడా చేశారండి, వర్క్ చేశారు దాని మీద కూడాను. స్వస్తికి గుర్తండి, తర్వాత పూర్ణ కుంభం కూడానండి, అలా రకరకాలుగా చెక్కించారండి. చాలా బాగున్నాయి స్తంభాలు కూడా. నాకు తెలిసినంత వరకు తీసానండి. లోపల కూడా తీద్దాం అనుకున్నామండి, కానీ లోపలికి ఇంకా తీయలేకపోయాము. లోపల కూడా పూజ చేసుకుని బయటకు వచ్చామండి. ఇంకా బయటకు
వచ్చేసాక కాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు తీసుకుంది మొత్తం అంతా ముగ్గు దర్శనం అయ్యి అదిగోండి చూసారా మహానైవేద్యం వెళ్తుందనమాట. గుడి చుట్టూ 3 సార్లు తిరిగాకండి లోపలికి తీసుకెళ్తారు మహానైవేద్యం కోసం. చూసారా మేళ తాళాలతో తీసుకెళ్తున్నారండి నైవేద్యాన్ని. బాగుందండి, చూస్తే కూడా చాలా బాగుంది. కొంచెం ఈ ఆవు గురించేనండి, కొమ్ములు వేసుకుని మీదకి వచ్చేస్తుంటే కొంచెం భయం వేసింది అనమాట. ఇంకా అందుకని కొంచెం దూరంగానే ఉండి తీసామండి. గాలి గోపురం చూస్తే ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి గోపురం అసలు. ఇంత సౌకర్యాలు లేవండి, ఇంత గుడి కూడా ఇంత డెవలప్ అవ్వలేదండి అప్పట్లో. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అండి మేము వెళ్ళినప్పుడు. అసలు అప్పటికి ఇప్పటికి పోలిస్తే అసలు ఎంత బాగుందోనండి గుడి. చాలా బాగా డెవలప్ చేశారండి గుడిని మాత్రం. మా పాప వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే అండి ఒక 6-7 సంవత్సరాల నుంచి మేకపోతుని వేసుకుంటున్నారనమాట. ప్రతి సంవత్సరం మేకపోతుని తీసుకెళ్తారండి. ఈ సంవత్సరమే కొంచెం తీసుకెళ్ళలేకపోయారనమాట. ఈ సంవత్సరం తీసుకెళ్ళలేదని ఇంకా ఇప్పుడు వెళ్ళాము. వెళ్ళి ఎలాగో మా మనవరాలు గురించి కూడా మొక్కుకున్నాను, మా స్వీటీ గురించి. ఇంకా అందుకని ఇంకా కోళ్ళని తీసుకెళ్ళాం అనమాట. ఇంకా బయలుదేరిపోయామండి. మొత్తం దర్శనం అయిపోయి కాసేపు అదంతా చూసుకున్నాకండి మా వారు వెళ్ళి మా స్వీటీకి బొమ్మ కొనుక్కొచ్చారనమాట. ఇంకా అవన్నీ తీయలేకపోయానండి. అప్పటికే ఎండ అసలు ఎంత ఎండ అండి అసలు. ఆ రోజు 46 డిగ్రీలు ఉందంటండి ఆ రోజు. ఇంకా ఎండలో కూర్చోలేక నుంచోలేక ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఆ రోజు బయలుదేరేటప్పటికండి మధ్యాహ్నం 12:30 అయింది. ఇంకా 12:30కి బయలుదేరి సరే మీకు ఇంకొకసారి చూపిద్దాం కొల్లేటి అందాలనండి ఇంకొకసారి తీసానమాట. ఇవన్నీ కూడాను అస్తమానం ఇవే చూపిస్తున్నారు ఏంటని అనుకోవద్దండి. కొల్లేటి అందాలు చూస్తే మీరు అసలు మర్చిపోరు అనమాట, అంత బాగుంటాయండి. ఆ పడవల్లో ప్రయాణం మామూలుగా వెళ్ళాలంటే మనం పడవ ప్రయాణాలు కూడా చేయొచ్చండి, కానీ కొంచెం భయం కదా, అందుకనే మేము వెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడ జ్యూస్ దగ్గర ఆగామండి. మంచినీళ్ళు అండి, తెగ మంచినీళ్ళు అయిపోతున్నాయి. ఇంకా అందుకని దారిలో ఉందన్నమాట. ఇంకా అక్కడ ఆగి జ్యూస్ అది తాగామండి. ఇది మా పాప వాళ్ళ కారు. ఇంకా మొండుకోడని అక్కడ ఆగామన్నమాట. అడ్డ రోడ్డు అండి, అటు నుంచి కొంచెం లోపలికి వెళ్తే మొండుకోడు వస్తుంది. మీకు కొల్లేటి కోట దగ్గర ఉండి ఒక రోజంతా ఉండి అందాలన్నీ చూడాలంటే కనుక మీకు కాటేజ్లు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద హోటల్స్ లాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, బాగా కట్టారు కూడాను. కొత్తగా కట్టినట్టున్నారండి, పోయిన సంవత్సరం లేవు, మరి ఈ సంవత్సరం చూసేటప్పటికి వచ్చినాయి. కాటేజీలు అంటే చాలా బాగున్నాయండి అవి కూడాను. అంటే అక్కడ ఉండొచ్చు అనమాట. ఒక రోజు 2 రోజులు ఉండాలి అనుకుంటే కొల్లేటి అందాలన్నీ చూసుకుని పక్షుల్ని అన్నీ చూసుకుని వెళ్ళాలి అనుకుంటే మీరు అక్కడ ఉండొచ్చు అనమాట. పెద్ద హోటల్లా కట్టారండి, బాగుంది అది కూడా. మీకు దారిలో కనపడితే చూపిస్తాను. చల్లగాలి అయితే వస్తుందండి. చల్లగాలి అంటే ఈ చెరువులకి వాటికి నా గాలి కొంచెం చల్లగా వస్తుంది కానండి, ఒక్కొక్కసారి ఆ చెరువులు ఉన్నంతసేపేనండి, ఆ చెరువులు దాటామనుకోండి మళ్ళీ వేడిగా ఉంటుంది గాలి, అలా అనమాట. ఇవన్నీ పక్షులేనండి, ఇవన్నీ పక్షులే. మీకు దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా ఉన్నాయండి అసలు. ఇక్కడేమో ఏదో హడావుడండి, ఎలక్షన్స్ కదా, తెలుగుదేశం వాళ్ళు ఇంకా హడావుడిగా అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇంకా మీటింగ్ గురించి మేము కొంచెం 5 నిమిషాలు ఆగాల్సి వచ్చిందనమాట. మా స్వీట్ చూడండి ఎలా చూస్తుందో, అలా చూస్తూ కూర్చుందనమాట. మ్యూజిక్లు అవి వస్తుంటానండి, అట్లా చూస్తూ కూర్చుంది. కానండి అసలు పేచీ పెట్టడం కానీ అది ఏం ఉండదండి, ఎంత బాగా సహకరిస్తుందోనండి. అసలు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి గుడికి అస్సలు ఏడవదండి, అసలు పేచీ పెట్టదు, ఎంత చక్కగా ఉంటుందోనండి.
చూసారా కూర్చుని చూస్తుందండి వాళ్ళ డ్యాన్స్లో వేస్తుంటే ఆ తీన్మార్కి ఆ సౌండ్లకండి చూస్తా కూర్చుంటుందండి. అసలు భయపడట్లేదండి. గౌన్ వేసామండి. గౌన్ వేసాం కానీ ఇంకా చిరాకుగా ఉందేమోనని తీసేసండి. జుబ్బా వేసేసాం అనమాట గుడి దగ్గరే. గుడిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం గౌన్ వేసామండి. గుడి నుంచి బయటకు వచ్చాక పిల్లకి చిరాకుగా ఉంటుంది కదా ఎండకి అనేసండి ఇంకా గౌన్ తీసేసి జుబ్బా వేసేసాం అనమాట. ఎంత ఆరోనండి ఎంచక్క కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి